గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చూపిస్తున్నారు అభ్యర్థులు. కానీ రంగారెడ్డి జిల్లాలో ఓ ఘనుడు తనకు ప్రత్యర్థిగా ఉంటాడు అని ముందే ఊహించి అతని ఓటును ఏకంగా వేరే గ్రామానికి బదిలీ చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. రూప్నగర్ మండలం కంసాన్పల్లి గ్రామానికి చెందిన సలీం అనే వ్యక్తి పంచాయతీ ఎన్నికల్లో 5వ వార్డు అభ్యర్థిగా పోటీ చేయాలని భావించాడు. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఓటర్ జాబితాను పరిశీలించగా తన పేరు లేకపోవడంతో అధికారులను సంప్రదించాడు. అతని ఓటు మొగలికద్ద గ్రామానికి బదిలీ అయినట్లు తెలుసుకుని అవాక్కయ్యాడు. తన ప్రమేయం లేకుండా ఓటు బదిలీ ఎలా జరిగిందని సమాచార చట్టం ద్వారా దరఖాస్తు చేశాడు. అధికారులు ఇచ్చిన సమాచారంతో ఆశ్చర్యపోయాడు. తాను పోటీ చేయాలని భావించిన వార్డులో తన ప్రత్యర్థిగా నామినేషన్ వేసిన అంజాద్ అనే వ్యక్తి ఎన్నికల్లో అడ్డొస్తాడని భావించి ఆన్లైన్ ద్వారా వేరే గ్రామానికి బదిలీ చేయించాడని తెలుసుకున్నాడు. తన ఓటును బదిలీ చేయించిన వ్యక్తిపై చర్య తీసుకోవాలని అధికారులను ఆశ్రయించాడు. తన స్వేచ్ఛను హరించి ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని గ్రామంలో అంజాద్ చేసిన మోసాన్ని వివరిస్తూ వాల్ పోస్టర్లు అంటిస్తున్నాడు. అంజాద్ లాంటి వ్యక్తికి ఓట్లు వేయొద్దని 5వ వార్డులో ఓటర్లను కలుస్తూ తనకు జరిగిన మోసాన్ని వివరిస్తున్నాడు సలీం. నమస్తే. నా పేరు స్టార్టా? నమస్తే. నా పేరు మొహమ్మద్ సలీం. కంసాన్పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన వ్యక్తిని నేను. సో, నా ప్రాబ్లం ఏంటంటే, నా ఓటు సర్పంచ్ ఎలక్షన్లకు పోటీ చేద్దాం అనుకున్న వార్డ్ నెంబర్గా లిస్ట్ చూసి, సో, మన చెక్ చేస్తే అందులో లిస్టులో నా పేరు లేదు, ఓటు లేదు. ఎక్కడ పోయిందని చెక్ చేసుకుంటే ఈపిక్ నెంబర్ కొడితే మీ సేవా సెంటర్లో ఈపిక్ నెంబర్ కొడితే మొగల్గిద్దకు చూపిస్తుంది. ఆ లిస్ట్ తీసుకొని మొగల్గిద్దకు చూపిస్తుందని చూసుకొని ఆర్డీ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి ఆర్టీ యాక్ట్ కింద అప్లికేషన్ పెట్టడం జరిగింది. అది పెట్టడం జరిగితే అది ఏం చేశారు, 29వ రోజు దాకా తిప్పి 29వ రోజు ఇచ్చిర్రు నాకు. అది ఇచ్చి చూస్తే ఎవరు చేసిరని చూస్తే కంసన్పల్లి ఎండి అంజద్. సో, కామన్ సర్వీస్ సెంటర్లో తన సొంత కామన్ సర్వీస్ సెంటర్లో ఇతను ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఏక నిర్ణయంతో ఎవ్వరికి అడగకుండా ఆయన షిఫ్టింగ్ చేయడం జరిగింది ఆయన. సో, నేను సెక్యూరిటీ గిట్టంగా అడిగిన కంసన్పల్లిలో ఎక్కడ పోయింది నా ఓటు అని అడిగితే అతను టెక్నాలజీ ఇష్యూతో ఎక్కడన్నా పడవచ్చు, మళ్ళీ మనం చేసుకుందాం అన్నాడు. సో, లైట్గా తీసేసుకుండా ఆయన గిట్టంగా. సో, నేను అక్కడ అప్లికేషన్ పెట్టి నేను అడగడం జరిగింది. ఎంఆర్ఓ కానీ ఆర్డీ ఆఫీస్ కానీ 30 రోజులు తిరిగి నేను బతిమిలాడి తెచ్చుకున్నది డీటెయిల్స్ నేను. సో, ఎవిడెన్స్ వీడు చేసిన అంజద్, కంసన్పల్లి ఎండి అంజద్ కామన్ సర్వీస్ సెంటర్ నప్పు ఈ వ్యక్తి వాల్ పోస్టర్లు ఈ కంసన్పల్లిలో అతికించిన ఈయన గిట్టంగా వార్డ్ నెంబర్గా పోటీ చేస్తున్నాడు. నేను చేయాల్సిన వార్డ్ నెంబర్గా పోటీ ఈయన చేస్తున్నాడు. నేను ఉంటే ఓడిపోతాననే భయంతో ఈ పని చేసి పెట్టిండు. సో, ఇతనికి మనం ఓటు వేస్తే ఈయన చీటర్గా ఓటీపీ హ్యాక్ చేసిండు. నాకు ఓటీపీ గిట్టంగా రాలేదు, నా ఆధార్ కార్డు లేదు, మొగలిగిద్దల ముస్లిం ఏరియాలో షిఫ్ట్ చేసిండు. అలాంటి వ్యక్తికి ఓటీపీ హ్యాక్ చేసిన వ్యక్తికి మనిషి చిన్నోడే, దొంగ ఆలోచన పెద్దది ఉంది. ఇలాంటి వ్యక్తికి మనం వార్డ్ నెంబర్గా కంసన్పల్లిలో గెలిపిస్తే రేపు ఎంత సంసారాలు అన్యాయం చేస్తాడో తెలియదు. ఇతనికి మనం గెలిపియకూడదు. ఇతనికి ఓటు హక్కుగా ఇతనికి పోటీ చేయకుండా క్యాన్సిల్ చేయాలని అధికారులకు కోరుకుంటున్నా. ఇతని మీ సేవా సెంటర్ని లైసెన్స్ రద్దు చేయాలని కోరుకుంటున్నా. నన్ను న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.